పోడా కైకిల్లో ఎంతనే లెక్కేరా నాటల పైసలు ఇద్దాము 24 గంటలు సెల్లేనారా సరేనే అమ్మా లెక్కే ఇప్పుడే చెప్పినావు కానీ అప్పుడే ఎందుకే గంత కోపము లెక్కేసినాక ఫోన్ పే చేద్దాం ఫోన్ పే అలాగట పైసలు వద్దట చేతికి ఫోన్ పే చేయమని చెప్పిళ్ళు అలా ఫోన్ పే చేస్తే లొల్లిపోతుంది పో కోన్ పే అంటే ఏంటిదే ఇక నీకు ఫోన్ పే తెలియదు ఏ పే తెలియదు నువ్వెందుకురా చదువుకొని బద్మాస్ చదువులు బద్మాస్ పోడా ఇక నిన్ను చదివిపించేందుకురా లచ్చలు పెట్టి బద్మాస్ బాడుకోవు నీకు ఫోన్ పే తెలియదు ఆరా మరి తెలియదు అడగద్దానే నువ్వు చెప్పేదే నాకు అర్థమవుతలేదు కోన్ పే అంటే ఏంటిదే పోడా పైసలు కొడతలు చూసినవారా సెల్లుల నుంచి సెల్లులకు గది ఫోన్ పే ఇంకెన్నడు తెలుస్తుందిరా నాకన్నా తెలుసు కానీ నీకు తెలియదు చదువుకున్నావేమో సాకలు చదువు మెంటల్ దానా అది కోన్ పే కాదే ఫోన్ పేనే నీ అబ్బా నన్ను పరేషాన్ చేస్తే ఒక్క నిమిషం ఏదో తీరా నాకు నచ్చినట్టు నేను అన్న చదువుకోలేదారా నువ్వు సాకలు చదువుకున్నావారా ఏం అర్థం అవుతుందిరా నీకు బద్మాష్ పోడా ఎందుకే అమ్మ తిడతావు ఇగో లెక్కేసినా గింత అయినాయి కొట్టుమని పో బాపును సరే కొట్టుమంట కానీ నువ్వు ఫోన్ 24 గంటలు చూడకు నేను ఎడగుతాను పోవే ఆ ఫోన్లో ఏం పోగొట్టుకున్నారా పోడా 24 గంటలు సెల్ లేకపోతే నన్ను పట్టినవారా లేకపోతే ఏదైనా గేమ్లు ఆడతానవా ఏదన్నా తెలియాలి నాకు తెలిసిన రోజు ఉంటుంది నీ కథ చల్ నేనేమో తినబడితేనే నాకేది పడుతుంది నువ్వు 24 గంటలు నా చుట్టూరే తిరుగుతావు ఏదన్నా తెలియాలే నీకు చింతపండే నా చేతిలో సరే పడ్డు చింతపండు విసికి షార్ వేసుకుందు అని పో ఇప్పుడైతే పోయి బాపుకి చెప్పు పో మావోతా